పెరిగిందంతా నర్సరావుపేట, పల్నాడు అంటారు బేసిక్గా ఆంధ్రప్రదేశ్లో. అక్కడ నేను 9th వరకు చదువుకున్నాను. 9th అంటే నేను చిన్నప్పుడు పల్నాడులో నేను ఎక్కువగా చూసిన విషయాలు ఏంటంటే వైలెన్స్ కొద్దిగా ఎక్కువ ఉండేది. ఎలక్షన్స్ టైంలో కానివ్వండి, లేకపోతే ఏదో జనరల్గా కాన్ఫ్లిక్ట్ అనేది కొద్దిగా ఎక్కువ ఉండేది. నక్సలైట్స్ కూడా ప్రభావం ఎక్కువ ఉండేది ఆ టైంలో. ఆ తర్వాత 1999లో ఎప్పుడైతే కార్గిల్ వార్ జరిగిందో అప్పుడు నేను 3rd స్టాండర్డ్లో ఉన్నాను అనమాట. అది ఫస్ట్ టైం ఒకసారి ఆర్మీ గురించి మాట్లాడడం కానీ, ఆర్మీ గురించి జనరల్ పబ్లిక్ డిస్కస్ చేసుకోవడం కానీ అది ఫస్ట్ టైం నేను విన్నది. సో అది ఎప్పుడో చిన్నప్పటి నుంచి లోపల పాతుకుపోయింది, వెళ్ళాలి ఇండియన్ ఆర్మీలోకి అని. కానీ ఆల్మోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు వచ్చే వరకు నాకు ఎలా వెళ్ళాలి ఏంటి అన్నది తెలిసేది కాదు. ఎక్కువ మంది లాగా అవేర్నెస్ అంతగా లేదు ఇక్కడ మనకి. నేను 10th గుంటూరు రీచ్ అయిపోయాను. ఆ తర్వాత గుంటూరులో నాది 10th, ఆ తర్వాత ఎడ్యుకేషన్ మొత్తం గుంటూరులో జరిగింది. నాకు తెలిసి నేను మిగతా యూత్కి కూడా చెప్పే విషయం ఏంటి అంటే, నేను కాలేజ్లో ఉన్నప్పుడు నేను చేసిన మంచి పనుల్లో ఒకటి ఏంటి అంటే నేను ఎన్సీసీ జాయిన్ అవ్వడం. సో ఎవరికైతే ఈ అంబిషన్ ఉందో ఆర్మ్డ్ ఫోర్సెస్కి వెళ్ళాలి అని, చాలా మందికి దానికి మార్గం ఏంటో తెలియదు. సో ఎన్సీసీకి వెళ్ళక ముందు నా పరిస్థితి కూడా అంతే. ఒకసారి ఎన్సీసీకి వెళ్ళిన తర్వాత, రకరకాల నేషనల్ లెవెల్ క్యాంప్స్ చేసిన తర్వాత, మౌంటైనీరింగ్ చేసిన తర్వాత, వేరే స్టేట్స్లో ఎవరైతే ఎక్కువగా డిఫెన్స్ ఆస్పిరెంట్స్ ఉంటారో వాళ్ళతో మాట్లాడిన తర్వాత నాకు కూడా ఒక ఐడియా వచ్చింది. మామూలుగా ఇంతకుముందు నేను ఏమనుకునేవాడిని అంటే, ఎన్సీసీలో జాయిన్ అవ్వకముందు ఎవరైనా ఆర్మీలోకి వెళ్ళాలంటే యాజ్ ఎ సోల్జర్గానే వెళ్ళగలరు, చిన్నగా ఆ తర్వాత వాళ్ళే ఆఫీసర్స్ అవుతారేమో అని అనుకునేవాడిని. ఎన్సీసీ చేసిన తర్వాత నాకు వచ్చిన అవేర్నెస్ ఏంటి అంటే, ఆఫీసర్స్కి వేరుగా ఎంట్రీస్ ఉంటాయి, జవాన్స్కి వేరుగా ఎంట్రీస్ ఉంటాయి అని. సో నేను ఆఫీసర్స్కి ఎంట్రీకి ట్రై చేశాను. ఇన్ 2012 నేను గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోగానే నేను ఒక 3 మల్టీనేషనల్ కంపెనీస్కి క్యాంపస్ ప్లేస్ అయ్యాను. అందులో ఒక కంపెనీలో నేను జాబ్ చేస్తూ, అండ్ అట్ ద సేమ్ టైం ఇంతకుముందు, ఇప్పుడు ఉందో లేదో తెలీదు ఆ ఎగ్జామ్, ఇంతకుముందు ఐసెట్ ఎగ్జామ్ అని ఒకటి ఉండేది. అవును, ఐసెట్లో ఐ గాట్ స్టేట్ 147th ర్యాంక్. సో అటువైపు వెళ్ళాలని ఉండేది కానీ లోపల మాత్రం ఎప్పుడు ఆర్మీలో జాయిన్ అవ్వాలనే ఉండేది చిన్నప్పటి నుంచి. సో గ్రాడ్యుయేషన్ అయిపోయిన వెంటనే నేను అప్లై చేశాను. ఫస్ట్ టైం ఇప్పుడు అంటే ఇంటర్నెట్ ఉంది కాబట్టి అందరికీ ప్రొసీజర్స్ ఏంటి అన్నది ముందే తెలిసిపోతుంది మోస్ట్ ఆఫ్ ద టైం. ఇంతకుముందు ఏంటంటే ఇంటర్నెట్ లేని టైంలో నేను ఫస్ట్ టైం ఒకసారి ఇంటర్వ్యూ ఫేస్ చేసి చూద్దాం, మనకు తెలుస్తుంది అసలు ఎలాగ ఏంటి అని, ఒక అవేర్నెస్ వస్తుంది అని చెప్పి వెళ్ళాను. బట్ ఫార్చునేట్లీ నేను ఫస్ట్ అటెంప్ట్లోనే క్లియర్ చేసి విత్ ఆల్ ఇండియా ర్యాంక్ 2 నేను ఆర్మీలో